అందుకు దీంట్లో కూడా పోలీస్ యంత్రాంగం అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులను ఇప్పుడు గణేష్ చతుర్థి లేక రంజాన్ ఇటువంటి వచ్చినప్పుడు శాంతి ఏమంటారు సమావేశాలు పెడతారు. అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఇది ఎవడు కొట్టిండు అనేది మనలో ఎవరికి కొంతమందికి తెలుస్తుంది. పోతే ఒకడు వెంటేసుకొస్తాం, ఒకడు పట్టిస్తాం, అదే ప్రమాదం. అందుకొరకు నేనేమంటున్నంటే మరి ఈ మధ్యకాలంలో నిన్న మొన్న తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. అదేవిధంగా HMTV ఇవాళ ఖాజా ఇంటి దగ్గర ఆయన కారు మీద ధ్వంసమైంది. అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవాలంటే పోలీసులు ఖాళీ ఈ ఏమంటారు కెమెరాలు పరిశీలించడం కాదు, వాళ్ళు కూడా బయట ఇంతకంటే ముందు ముత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు, శివకుమార్ ఉన్నప్పుడు రాత్రి పగళ్ళు పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం యూటర్నులు పెట్టినాం, ఈ కెమెరాలు పెట్టినాం. పోలీసులు అక్కడ కాపలా లేకుండా యూటర్న్, ఇక్కడ కెమెరాలు, వీటిలో చూసుకొని పరిపాలన నడవదు. అదేవిధంగా పోలీసులు కూడా జాగ్రత్తగా వాళ్ళు రక్షక బటనీలై మనందరికీ రక్షణగా ఉండాలన్నప్పుడు నేను కెమెరాలు వాడండి కానీ కెమెరాల మీద డిపెండ్ కావద్దు. ఈ సొసైటీలో ఈ గ్రామంలో దూరంకెళ్ళి అయితే రాలేదు, దగ్గరలో ఇక్కడ ఉన్నోళ్ళే ఉన్నారు. అవన్నీ పరిశీలన చేసి వాళ్ళు యాక్షన్ తీసుకొని మరొకసారి ఇట్లా జరగకుండా చూడాలి. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను 6-7వ తరగతి చదివేటప్పుడు లింగారెడ్డిగూడలో